ఫ్రెండ్స్ మీరందరూ చాలా అడుగుతుంటారు కదా, రీజనబుల్ కాస్ట్‌లో మంచి బ్రాండ్ టీవీ ఏదన్నా మీరు అన్బాక్స్ చేయండి అని చెప్పేసి. అయితే లాస్ట్ వీక్ షామీ నుంచి ఇది రెడ్మీ ఫైర్ టీవీ లాంచ్ అయింది కదా, నాకు రివ్యూకి వచ్చింది. 43 ఇంచెస్ ఇది 4K హెచ్డిఆర్ టీవీ. ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ ప్యాకేజింగ్. ఇది రెడ్మీ ఫైర్ టీవీ ఎఫ్ సిరీస్ది 43 ఇంచెస్ది వాళ్ళు నాకు రివ్యూకి పంపించారు. ఇది 4K అల్ట్రా హెచ్డి, ఇంకా ప్రీమియం బెజల్లెస్ డిజైన్. ఇది అంటే లుక్స్ అవి బాగుంటాయి. ఇంకా మీకు వివిడ్ పిక్చర్ ఇంజన్ ఉంది ఇందులో. ఇంకా ఆడియో కూడా మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా డిటిఎస్ హెచ్డి, ఇంకా డిటిఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ ఉంది. ఇంకా 24 వాట్ ఆడియో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఇక్కడ చూడొచ్చు లైవ్ టీవీ ఇంటిగ్రేషన్ ఉంది. ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా రీజనబుల్ కాస్ట్. ఇది లాంచ్ ప్రైస్ మీకు 24,999కి అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. రెడ్మీ టీవీలు అంటే పైసా వసూలు టీవీలే ఉంటాయి కదా. ఇంకా ఈసారి ఎట్లుంది దీని క్వాలిటీ, ఇంకా పర్ఫార్మెన్స్ అంటే డిస్ప్లే క్వాలిటీ కానివ్వండి, స్పీకర్స్ది ఆడియో అవుట్పుట్, ఇంకా ఇది ఫైర్ టీవీ కదా కాబట్టి కొంచెం దీని ఇంటర్ఫేస్ అది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఈజీ ఉంటుంది. నాకు బాగానే అనిపిస్తుంది. అయితే చూద్దాం మనం ఎట్లా ఉందో. మీకు కంప్లీట్ డీటెయిల్గా డెమో అదంతా కూడా చూపించేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు ఈ రెడ్మీ ఫైర్ టీవీది బ్యాక్ రియర్ సైడ్ ఎట్లా ఉంది, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. స్టాండ్స్ పెట్టి నేను టీవీ స్టాండ్ పైన పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ చూపించడం ఇబ్బంది అవుతుంది కదా, ఒకసారి ఇక్కడ చూసేసుకోండి. ఇది ప్లాస్టిక్ ఇంకా మెటల్ మిక్స్ ఉంది ఇందులో. అంటే ఈ ఏరియా అంతా మెటల్ ఉండేసి సెంట్రల్ పార్ట్ ఇది ప్లాస్టిక్ తోటి చేస్తుంది, కానీ బిల్ట్ క్వాలిటీ బాగుంది. ఇంకా బెజల్స్ అన్నీ కంప్లీట్ మెటల్, ఫుల్ మెటల్ బెజల్స్ ఉండేసి మీకు ఇక్కడ ఏసీ సాకెట్ చూడొచ్చు, 2 పిన్ సాకెట్ మెయిన్ స్కాడ్ పెట్టడానికి, పవర్లో కనెక్ట్ చేయడానికి. ఇంకా వేరే పోర్ట్స్ అంటే ఇక్కడ మీకు ఆర్ఎఫ్ ఇన్పుట్ అంటే యాంటీనా ఇన్ ఇక్కడ ఉంది, ఇంకా ఏవీ ఇన్పుట్స్ ఇక్కడ ఉన్నాయి, ఆప్టికల్ అవుట్ ఉంది, నెట్వర్క్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇంకా వేరే ఇటు సైడ్ కూడా పోర్ట్స్ ఒకసారి చూసేసుకోండి. ఇందులో మీకు ఇక్కడ USB 2.0 పోర్ట్స్, ఇంకా HDMI 1, 2, 3 పోర్ట్స్ ఉన్నాయి. ఇది సెకండ్ది EARC కూడా సపోర్ట్ ఉంది, HDMI 2.1 ఇవి. ఇంకా ఇక్కడ ఇయర్ ఫోన్స్ 3.5mm సాకెట్ కూడా చూడొచ్చు. ఇంకో USB పోర్ట్ ఇక్కడ ఉంది 2.0ది. ఇవి బ్యాక్ సైడ్ రియర్ ప్యానల్. ఇంకా ఇందులో మీకు 24 వాట్స్ స్పీకర్స్ బాటంలో ఉన్నాయి. ఇప్పుడు నేను మొత్తం సెటప్ చేసి అంటే స్టాండ్లు అవి ఫిక్స్ చేసి టీవీ స్టాండ్ పైన పెట్టేసి మీకు ఫుల్ డెమో, పిక్చర్ క్వాలిటీ, ఇంకా దాని ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది. ఫైర్ టీవీ కదా, ఫైర్ టీవీది మీ అందరికీ తెలుసు కదా, అయినా కూడా ఒకసారి ఆన్ చేసేసి దీని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్టీరియో స్పీకర్స్ది సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది రెడ్మీది స్మార్ట్ ఫైర్ టీవీ 43 ఇంచెస్ది. నేను ఇక్కడ నా టీవీ స్టాండ్ పైన పెట్టేశాను. ఇప్పుడు మీకు కంప్లీట్ డెమో ఇస్తాను, అంటే వీడియో, ఇంకా దాని స్పీకర్స్ది సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది, డిస్ప్లే క్వాలిటీ, అవన్నీ ఏదైనా వీడియోస్ ప్లే చేసి కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఇది 4K UHD టీవీయే, HDR సపోర్ట్ కూడా ఉంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ లుక్స్ అంటే షామీది మీకు తెలుసు కదా, బాగానే ఉంటాయి బిల్డ్ క్వాలిటీ, ఫినిషింగ్ అది బాగానే ఉంది. ఇంకా రెడ్మీ అంటే బడ్జెట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, షామీ కంటే కూడా MI కంటే కూడా రెడ్మీ ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇది లాంచ్ ప్రైస్ ఓన్లీ 24,999 కదా 43 ఇంచెస్ది. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేసుకోండి. ఆ ప్రైస్కి దీని ఫినిషింగ్ నాకు ఓకేనే అనిపించింది. బ్యాక్ సైడ్ ఇందాక మీకు చూపించాను కదా, కొంచెం మెటల్ సగం మధ్యలో ప్లాస్టిక్ ఉండేసి బిల్ట్ క్వాలిటీ అది ఓకే. కాకపోతే స్టాండ్సే కొంచెం మరీ యావరేజ్గా ఉన్నాయి, ప్లాస్టిక్ స్టాండ్స్. ఇట్లా కాకుండా కొంచెం ప్రీమియం డిజైనింగ్ ఇచ్చేసి లేకపోతే మెటల్ స్టాండ్స్ ఇస్తే బాగుండేది. ఇంకా వీళ్ళు కంప్లీట్లీ బెజల్లెస్ డిజైన్ అన్నారు, కానీ మీకు 3 సైడ్స్ బెజల్లెస్ ఉండేసి కింద మాత్రం ఈ స్ట్రిప్ లాగా ఉండి రెడ్మీ బ్రాండింగ్ ఉంది. ఇంకా కంప్లీట్ మొత్తం రౌండ్గా మీకు దీని బెజల్స్ అన్నీ మెటల్ మెటల్వే. ఇంకా ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకా బడ్జెట్ టీవీస్ అట్లనే ఉంటాయి, కొంచెం ఇవాళ రేపు ప్రీమియం టీవీస్కి వెళ్తేనే కొంచెం బరువు ఎక్కువ ఉంటున్నాయి. ఇట్లా తక్కువ కాస్ట్ టీవీలన్నీ లైట్ వెయిట్. అసలు యాక్చువల్గా నేను లేపడానికి మా అబ్బాయిని వేస్ట్గా పిలిచాను అన్బాక్సింగ్కి. యాక్చువల్గా నేను ఒక్కరినైనా తీయొచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకా 43 ఇంచెస్ టీవీ కూడా నేను అన్బాక్సింగ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇవాళ రేపు అన్ని 55, 65 అవే నడుస్తున్నాయి కదా. రీసెంట్గా నేను అన్నీ అవే అన్బాక్స్ చేశాను. 43 చాలా రోజుల తర్వాత అన్బాక్స్ చేస్తున్నాను. ఇంకా ఇది
ఇది ఫైర్ టీవీ కదా, ఫైర్ టీవీ గురించి అయితే మీ అందరికీ తెలుసు కదా, దాని గురించి స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎంఐ విత్ ఫైర్ టీవీ అని చెప్పొచ్చు. అంటే ఇంటర్ఫేస్ అది మీకు ఇక్కడ ఒకసారి చూపించేస్తాను. హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది. ఇంకా మీకు ఇందులో యాక్చువల్గా నేను ఆన్ చేసినప్పుడు అందులో యూట్యూబ్ కూడా లేకుండింది. నేను యాప్ స్టోర్ నుంచి యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకున్నా. ఇందులో అన్ని డెడికేటెడ్ ఓటీటీ యాప్స్ కోసం బటన్స్ ఉన్నాయని, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, ఇంకా అమెజాన్ మ్యూజిక్కి, ఇంకా యాప్స్కి సపరేట్ బటన్ ఉంది. కానీ యూట్యూబ్ బటన్ ఒకటి మిస్సింగ్ ఉంది. ఇవాళ రేపు చాలామంది మ్యాక్సిమం యూట్యూబ్ ఎక్కువ చూస్తారు కాబట్టి యూట్యూబ్ బటన్ ఉండాల్సింది. రిమోట్ క్వాలిటీ కూడా ఇంకా షావమీ ఎంఐవి ఇంకా వాటి రిమోట్ కంట్రోల్ తెలుసు కదా, సేమ్ అదే స్టైల్ ఉంది. ఇది విత్ మైక్రోఫోన్ ఉంది, మీకు అలెక్సా ఇందులో ఇంటిగ్రేటెడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వాయిస్ మీరు అసిస్టెంట్ యూస్ చేయొచ్చు. అలెక్సాది డీ ప్యాడ్ అది ఉంది. ఇంకా ఇందులో మ్యూట్ బటన్ కూడా ఉంది, అంటే ఆడియో మ్యూట్ చేసేది. ఇంకా వేరే సెట్టింగ్స్ అవన్నీ డీటెయిల్గా. ఇది వచ్చేసి ఆక్టాకోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 2GB ర్యామ్, 8GB స్టోరేజ్ ఉంది. 8GBలో కూడా ఆల్మోస్ట్ 5GB పైన యూజ్ అయిపోయింది. 2GB కంటే కొంచెం ఏదో నేను ఇందాక చెక్ చేశాను స్టోరేజ్లో. నేను పొద్దుటి నుంచి చెకింగ్ చేస్తూనే ఉన్నాను. డిస్ప్లే క్వాలిటీ అంటే ఇంకా బడ్జెట్ టీవీ కదా, మీరు మరీ ప్రీమియం టీవీలతో కంపేర్ చేయొద్దు, ఓవర్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు పే చేస్తున్న 25,000 రూపీస్కి అంటే మీరు చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి. అంటే నేను వీడియోస్ కూడా ప్లే చేసి చూపించేస్తాను. 4K డిస్ప్లేనే, కాకపోతే వ్యూయింగ్ యాంగిల్స్ చాలా అంటే వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ అని చెప్పారు, కానీ మరి అంత వైడ్ కూడా ఏం లేదు. కొంచెం అటు కార్నర్కి ఇటు కార్నర్కి వెళ్ళినప్పుడు కాంట్రాస్ట్ ఇంకా కలర్ సాచురేషన్ కొంచెం అంటే తగ్గినట్టు అట్లా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ సెంటర్ నుంచి బాగానే ఉంది. ఇంకా కలర్ అక్యురసీ అది అని అంటే ఇంకా నేను చెప్పాను కదా బడ్జెట్ టీవీ కాబట్టి ఇంకా ఏ ప్యానెల్ వాళ్ళు ఏం చెప్పలేదు, ప్యానెల్ డీటెయిల్స్ కూడా చెప్పలేదు. బ్రైట్నెస్ కూడా కొంచెం నాకు తక్కువనే అనిపించింది. అంటే ఇంకా మనము బడ్జెట్ టీవీ కిందనే కేటగిరీ కిందనే దీన్ని కౌంట్ చేయాలి. ఇంకా రెజల్యూషన్, షార్ప్నెస్, కాంట్రాస్ట్ అంటే నేను మార్నింగ్ నుంచి చెక్ చేస్తున్నాను కదా, ఓకే అని చెప్పొచ్చు, యావరేజ్గానే ఉంది. అంటే ఇదే ప్రైస్ రేంజ్లో వేరే టీవీస్ తోటి అట్లా కంపేర్ చేసుకోండి, కానీ ఎక్కువ ప్రైస్ రేంజ్ టీవీస్ తోటి మాత్రం కంపేర్ చేయకండి. ఇంకా ఇంటర్ఫేస్ అంటే ఇది హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ అంతా మీకు రీసెంట్లీ వాచ్డ్ ఇంకా నెక్స్ట్ ఫర్ యూ ఇవన్నీ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదైతే మీకు ఫైర్ టీవీ గురించి తెలుసు కాబట్టి ఇక్కడ కాకుండా మనం సెట్టింగ్సే చూసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో మీకు లైవ్ టీవీ అవి కూడా మీకు ఇంటిగ్రేటెడ్ ఉందని నేను ఇందాక కార్టూన్ పైన రాస్తుంది కదా, మీరు లైవ్ ఛానల్స్ కూడా కొన్ని చూడొచ్చు. ఇంకా యూట్యూబ్లోనే వీడియోస్ అవి ప్లే చేసి మీకు చూపించేస్తాను. నెట్ఫ్లిక్స్లో అట్లా మీరు హెచ్డిఆర్ కంటెంట్ చూడొచ్చు, కానీ డాల్బీ విజన్ అట్లా ఏం సపోర్ట్ లేదు, జస్ట్ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉందంతే. మీకు ఇంకా ఇక్కడ ప్రైమ్ వీడియో, డిజ్నీ ప్లస్, హాట్స్టార్ ఇవైతే ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. యాప్ స్టోర్ ఉంది, మీరు కావాలంటే ఏమైనా యాప్స్ అక్కడ నుంచి అవైలబుల్ ఉంటే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ అవి 12,000 పైన యాప్స్ అవి ఉన్నాయి, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సెట్టింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ మీకు ఒకసారి చూపించేస్తాను. ఇన్పుట్స్ అంటే ఇందులో 3 HDMI ఇన్పుట్స్ ఉన్నాయి. మీకు 2.1 మీకు HDMI 2లో ఈఆర్కి సపోర్ట్ ఉంది, ఈఆర్సి సపోర్ట్, కాబట్టి మీరు సౌండ్ బార్లు లాంటివి అవన్నీ హోమ్ థియేటర్లు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నోటిఫికేషన్స్, అకౌంట్ ప్రొఫైల్ సెట్టింగ్స్, ఇంకా నెట్వర్క్ అంటే డ్యువల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వర్జన్ 5.0, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్, ఇంకా డిస్ప్లే అండ్ ఆడియో సెట్టింగ్స్లోకి వచ్చేసరికి మీకు పిక్చర్ సెట్టింగ్స్లో యాక్చువల్గా ఏంటంటే HDMI ఇన్పుట్ కనెక్ట్ చేసిన తర్వాతే మీరు HDMI అవన్నీ సెట్ చేస్తే ఏమేమి చేంజెస్ చేసినా కనపడతాయి. కానీ నేను ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మీకు అంటే హోమ్ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా సెట్టింగ్స్ అవన్నీ. పిక్చర్ సెట్టింగ్స్లో ఒకసారి చూసేసుకోండి. బ్యాక్ లైట్ ఇంకా పిక్చర్ అంతే, ఇక్కడ మీకు బ్యాక్ లైట్ ఒకటే ఉంది. HDMIకి వెళ్తే మీకు పిక్చర్ సెట్టింగ్స్లో ఇక్కడ వేరే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనపడతాయి HDMIలో. ఇక్కడ వచ్చేసి మీకు HDMI 1లో స్టాండర్డ్, మూవీ, డైనమిక్, స్పోర్ట్, గేమ్, PC, ఎకో ఇవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి. బ్యాక్ లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, డైనమిక్ బ్యాక్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, కలర్ సాచురేషన్ ఉంది, స్క్రీన్ సెట్టింగ్స్ ఆటోమేటిక్ ఉంది. ఇక్కడ మీరు కావాలంటే 16:9 అవన్నీ ఆస్పెక్ట్ రేషియోలు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు కాంట్రాస్ట్, బ్రైట్నెస్, డైనమిక్ కాంట్రాస్ట్, లోకల్ కాంట్రాస్ట్, గ్యామా, టింట్, కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు, షార్ప్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంపెగ్ నాయిస్ రిడక్షన్, ఇది ర్యాండమ్ నాయిస్ రిడక్షన్, ఇంకా న్యాచురల్ సినిమా మోడ్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. యాక్షన్ స్మూతింగ్ అంటే అదే స్మూత్ మోషన్ ఉంటుంది కదా, ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది, అంటే గేమింగ్కి కూడా మీరు యూస్ చేయొచ్చు ఈ టీవీని. రిఫ్రెష్ రేట్ మాత్రం ఎంత అనేది మెన్షన్ చేయలేదు. యూజువల్లీ ఇట్లాంటి బడ్జెట్ టీవీలు అన్నీ 60 Hz ఉంటాయి. గ్రేడేషన్ క్లియర్ మీకు గ్రేడేషన్ క్లియర్ అని అక్కడ ఉంది, కానీ నాకు బ్యాండింగ్ కనపడుతుంది అప్పుడప్పుడు. జస్ట్ హోమ్ పేజ్లోనే గ్రే మ్యాటర్ని చూసినప్పుడు కొంచెం అక్కడక్కడ బ్యాండింగ్ కనపడుతుంది. అది యాక్చువల్ ఉండొద్దు బ్యాండింగ్. ఇప్పుడు ఇక్కడ కూడా కనపడుతుంది, ఇక్కడ లైట్గా నాకు బ్యాండింగ్ ఇక్కడ చూడవచ్చు మీరు, బ్యాండింగ్ ఉంది. ఇంకా ఇన్పుట్ మోడ్ ఆటో, ఇది మీకు అన్ని పిక్చర్ సెట్టింగ్స్. ఇంకా మనకి
ఆడియో సెట్టింగ్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఆడియో సెట్టింగ్స్లో మీకు సౌండ్ మోడ్లో స్టాండర్డ్, మ్యూజిక్, ఫిల్మ్, క్లియర్ వాయిస్, ఎన్హాన్స్డ్ బేస్, ఇవి ఇంకా ఎన్హాన్స్ బేస్ అవన్నీ వేస్ట్, ఎందుకంటే ఉంటాయే ఇందులో చిన్న స్పీకర్లు 24 వాట్స్లో మీకు ఇంకా బేస్ ఎన్హాన్స్మెంట్ అవన్నీ యూజ్లెస్, అవి జస్ట్ స్టాండర్డ్ ఏది ఉందో అదే పెట్టేసుకోండి. ఇంకా బేస్ గీస్ కావాలంటే మీరు ఎక్స్టర్నల్ హోమ్ థియేటర్, సౌండ్ బార్, సబ్వూఫర్ లాంటివి పెట్టుకొని ఇంక్రీజ్ చేసుకోవడం బెటర్. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డైలాగ్ క్లారిటీ ఉంది, ట్రూ వాల్యూమ్ ఉంది, డిటిఎస్ వర్చువల్ ఎక్స్ ఉంది, బ్యాలెన్స్, ఈక్వలైజర్, ఇవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా టీవీ స్పీకర్స్ ఆన్ ఆఫ్, రీసెట్, ఇంకా ఇక్కడ పవర్ కంట్రోల్స్, యాపిల్ ఎయిర్ప్లే, ఇంకా మిరాకాస్ట్ అవన్నీ ఉన్నాయి. స్క్రీన్ మిర్రరింగ్ అది చేసుకోవచ్చు. పవర్ కంట్రోల్స్, ఆడియో అవుట్పుట్, ప్రిఫర్డ్ లైవ్ టీవీ లాంగ్వేజ్, ఎనేబుల్ డిస్ప్లే, మీరు స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. స్క్రీన్ సేవర్, నావిగేషన్ సౌండ్స్, HDMI డివైస్ కంట్రోల్స్, ఇవన్నీ డిస్ప్లే ఇంకా ఆడియో సెట్టింగ్స్. ఇంకా ఇక్కడ అన్నీ మీరు యాప్స్ అప్లికేషన్స్ ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు అప్లికేషన్స్. ఇంకా ఎక్విప్మెంట్ కంట్రోల్, లైవ్ టీవీ, ఇక్కడ లైవ్ టీవీ ఉంది. ఇందులో లైవ్ టీవీలో మీరు ఛానల్ స్కాన్ అవన్నీ చేసి కొన్ని మీకు ఏమన్నా ఛానల్స్ ఉంటే చూసుకోవచ్చు. రిమోట్ డివైసెస్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.0 ఆల్రెడీ ఇది రిమోట్ దానికి కనెక్టెడ్ ఉంది. ఇంకా అలెక్సా మీకు ఇంటిగ్రేటెడ్ ఉంది. ఇంకా రిమోట్ ఇక్కడ మీరు మైక్రోఫోన్లో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఇట్లా ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా స్లీప్ టైమర్, డివైస్ అండ్ సాఫ్ట్వేర్లోకి వెళ్తే మీకు ఇక్కడ అబౌట్లో మీకు స్టోరేజ్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోండి. 2.4 GB అవైలబుల్ ఉంది. 8 GBలో మొత్తం టోటల్ 8 GBలో 2 GB ర్యామ్ తోటి వస్తుంది. ఇది నెట్వర్క్ సెట్టింగ్స్. ఇంకా అప్డేట్స్, రీస్టార్ట్, ఫ్యాక్టరీ రీసెట్, అంతే. ఇది దీని ఇంటర్ఫేస్, ఇది ఫైర్ టీవీ ఇంటర్ఫేస్. ఇంకా మీకు కావాల్సిన యాప్స్ అంటే ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. మనం చూసే మోస్ట్లీ అన్ని ఓటీటీ యాప్స్ అన్నీ రెడీలీ ఇన్స్టాల్డ్ ఉంది. ఒకటి యూట్యూబ్ లేకపోతే నేను ఇన్స్టాల్ చేసేసాను. ఇంకా మీకు ఇక్కడ ఒకసారి నేను వీడియో ప్లే చేసేసి ఆడియో ఇంకా దాని డిస్ప్లే క్వాలిటీ చూపించేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ ఇది కంప్లీట్ డెమో. ఎట్లా అనిపించింది ఇంకా మీరే చెప్పాలి. చెప్పండి మీరు కమెంట్ సెక్షన్లో. అంటే ఈ ప్రైస్ రేంజ్కి ఇది వర్తా కదా. ఇంకా ఆడియో క్వాలిటీ అంటే విన్నర్ కదా, 24 వాట్స్ ఉంది. 24 వాట్స్ 12 2 స్పీకర్స్ ఉన్నాయి. కానీ మరీ బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మిడ్ వోకల్ క్లారిటీ, డైలాగ్ క్లారిటీ అదంతా బాగానే ఉంది. ఒక చిన్న మీడియం సైజ్ రూమ్ వరకు మీకు సరిపోతుంది. ట్రిబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఓకే. కాకపోతే ఇంకా బేస్ పంచ్ అది కావాలంటే ఇందులో మీరు EARC సపోర్ట్ ఉంది కాబట్టి, డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు సౌండ్ బార్, హోమ్ థియేటర్, ఎక్స్టర్నల్ సబ్వూఫర్ అట్లా పెట్టుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డిస్ప్లే అంటే ఏం డిస్ప్లేనో వాళ్ళు ఏం చెప్పలేదు. ఇంకా బ్రైట్నెస్ కూడా కొంచెం తక్కువే అనిపించింది నాకు. ఇంకా చాలా బడ్జెట్ టీవీ కదా, 24,999 లాంచ్ ప్రైస్ కాబట్టి ఆ ప్రైస్కి మనం ఓవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. 4K టీవీ, 4K UHD, ఇంకా మీకు HDR సపోర్ట్ ఉంది. HDR అంటే మీరు మరీ ప్రీమియం టీవీస్లో ఉన్న డైనమిక్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాటిల్లో ట్రూ HDR ఉంటుంది. ఇదేమో బడ్జెట్ టీవీ, జస్ట్ HDR ఫైల్స్కి సపోర్ట్ చేస్తుంది. కానీ అలా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డాల్బీ విజన్ లాంటివి కూడా ఏం లేదు సపోర్ట్, జస్ట్ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ వాళ్ళు చాలా వైడ్ అన్నారు కానీ నాకు అంత వైడ్ ఏమనిపించలేదు. సైడ్స్కి వెళ్తే కొంచెం కలర్స్ షిఫ్ట్ అవుతున్నాయి, ఇంకా కొంచెం కాంట్రాస్ట్ తగ్గుతుంది. సెంటర్ నుంచి చూస్తే మాత్రం పర్ఫెక్ట్ ఉంది. పిక్చర్ క్వాలిటీ ఓవరాల్గా యావరేజ్ అనే చెప్పొచ్చు. ఇంకా బడ్జెట్ టీవీస్లో మనము ఎక్స్ట్రాడినరీ డీటెయిల్, ఎక్స్ట్రాడినరీ కాంట్రాస్ట్, క్రిస్పీనెస్ అదంతా ఎక్స్పెక్ట్ చేయొద్దు. యావరేజ్ క్వాలిటీ ఉంది. కానీ UI అది, ఇంటర్ఫేస్ అది, ఎక్కడ ల్యాగ్ అది ఏం లేదు, బాగానే ఉంది. ఇంకా ఫైర్ టీవీ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో స్మార్ట్ డివైసెస్, షామీ స్మార్ట్ డివైసెస్కి మీరు ఇంటి ముందు కెమెరాలు మీకు అట్లా ఉంటే కూడా మీరు దీనికి కనెక్ట్ చేసుకొని PIP మోడ్లో ఎక్కడన్నా మీరు ఇక్కడ విండోలో బయట ఎవరన్నా వస్తే వీటి కంటెంట్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఏదైనా కంటెంట్ వాచ్ చేస్తుంటే అది రన్ అవుతుంటేనే మీరు లైవ్లో PIPలో మీరు బయట మీ సెక్యూరిటీ కెమెరాలో ఉండే వీడియోని కూడా ఇక్కడ చూడొచ్చు PIPలో. అదొక ఫీచర్ బాగానే ఉంది. ఇంకా స్మార్ట్ ఫీచర్స్ అన్నీ ఓకే. ఇంకా అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. 3 HDMI 2.1 పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి EARC పోర్ట్ ఉంది, ఆప్టికల్ అవుట్ ఉంది. అన్ని కనెక్టివిటీ అవి కూడా బాగానే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. అయితే రీజనబుల్ 24,999 అంటే. కాకపోతే ఒకటి ఏంటంటే కొంచెం లుక్స్లో ఈ స్టాండ్స్ ఒకటి బెటర్ క్వాలిటీ ఇచ్చి ఉండి, ఇంకా డిస్ప్లే కూడా కొంచెం ఇంకా కాంపిటేటివ్గా ఇంకా బెటర్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ ఉంటే సూపర్ ఉండేది. ఎట్లా అనిపించింది మీకు ఈరోజు అన్బాక్సింగ్ రెడ్మీది స్మార్ట్ ఫైర్ టీవీ 43 ఇంచెస్ది? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఇంకా చాలా టీవీస్ వచ్చినాయి నా దగ్గర, వేరే బ్రాండ్స్వి కూడా. అవన్నీ నేను
నెక్స్ట్ వీక్ అంతా అన్బాక్సింగ్లు చేసి మీకు చూపిస్తూనే ఉంటాను. ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా నేను నెక్స్ట్ సండే రోజు మళ్ళీ మీకు Q&A సెషన్లో మళ్ళీ మా అబ్బాయితో కలుస్తా. మళ్ళీ ఈ వీక్లో ఎవరన్నా కమెంట్స్ అవి చెక్ చేసి మంచి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఉంటే దానికి ఆ ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్ చూడండి. మీరు బాగానే ఇంట్రెస్టింగే ఉన్నట్టుంది, ఎందుకంటే నాకు కమెంట్స్ అవి బాగానే వస్తున్నాయి, పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.